భారతదేశంలో అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు అనంటే నరేంద్ర మోదీ గారు. ఇతని పూర్తి పేరు నరేంద్రభాయ్ దామోదర్ దాస్ మోదీ. ఎన్డీఏ 2 తరపున 2014 మే నెల 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 2026 మే నాటికి ఈయన గరిష్టంగా 3,399 రోజులు దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలో జవహర్లాల్ నెహ్రూ. ఆయన 1952 మే 13వ తేదీన ఎన్నికల ద్వారా ప్రధానమంత్రి పదవిని పొందారు. 1964 మే నెల 27న ఆయన పరమపదించారు. అంటే పదవిలో ఉంటూ మరణించినటువంటి తొలి ప్రధాని లేదా భారతదేశపు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఇక రెండవ స్థానంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3,398 రోజులు దేశానికి సేవలు అందించారు. మరి మూడవ స్థానంలో శ్రీమతి ఇందిరాగాంధీ. ఈమె 1966 జనవరి 24వ తేదీన దేశానికి తొలి మహిళా భారత ప్రధానమంత్రిగా సేవలు అందించడం ప్రారంభించారు. మరి 1984 అక్టోబర్ 31వ తేదీన హత్యకు గురయ్యారు. ఈమె పదవీకాలం మొత్తం 4,077 రోజులు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించడం జరిగింది. తొలి మహిళా భారత ప్రధాని అంటూ కాంపిటేటివ్ వెళ్ళే పోటీ పరీక్షలకు పూర్తిగా అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తొలి మహిళా భారత ప్రధానమంత్రి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. మరి వరుస క్రమంలో 4వ స్థానంలో డాక్టర్ మన్మోహన్ సింగ్, 5వ స్థానంలో అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన ఎన్డీఏ 1 తరపున ఆయన ప్రధానమంత్రిగా సేవలు అందించారు. మరి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి దాంట్లో జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్. యూపీఏ 1, యూపీఏ 2 తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన దేశానికి 10 సంవత్సరాల కాలం పాటు సంకీర్ణత్వంలో అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజుకి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా, గతంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేసి యూపీఏ 1, యూపీఏ 2 తరపున డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆయన సరళీకృత ఆర్థిక విధానాలు ఈరోజు దేశాన్ని కాపాడుతున్నాయంటూ పలు ఆర్థిక నిపుణులు తెలియచేయడం అనేది జరుగుతుంది. మరి అటల్ బిహారీ వాజ్పేయి, ఇట్స్ ఎ లాంగెస్ట్ విజన్, స్వదేశీ, సురక్ష, సుచరిత, స్వాభిమాన్ అనే భారతీయ జనతా పార్టీ లక్ష్యాలను ప్రజల్లో తీసుకుని వెళ్ళి ఈరోజు ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి ప్రధానమంత్రిలో ఆయన ప్రధానమంత్రి షహరీ సడక్ రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి పథకాలు ఈరోజు భారత ప్రజానీకానికి ఆదర్శవంతంగా ఉన్నాయి. ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం జరిగింది. ఈ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రులు ఎవరెవరు అంటే బీజేపీ తరఫున మనకి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ నరేంద్రభాయ్ దామోదర్ దాస్ మోడీ గారు. మరి భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి అదే కాంగ్రెస్ పార్టీ తరఫున దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏపీకి సీఎంగా చేసి ప్రధాన పదవిని పొందింది ఎవరనేసి అంటే పివి నరసింహారావు గారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. మనకి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిలో పోటీ పరీక్షలు అడుగుతుంటారు. ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయినటువంటి వారిలో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో తీసుకున్నట్టయితే నరేంద్రభాయ్ దామోదర్ దాస్ మోడీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి దేశానికి ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ ప్రధానమంత్రి అయింది ఎవరంటే పివి నరసింహారావు. ఇలా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి ఒక మౌలికమైనటువంటి అవగాహన కల్పన చేస్తూ మీరు ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ మరి మంచి ఆలోచనతో ప్రిపరేషన్ పెట్టండి. మరి త్వరలో గ్రూప్ 2 అనేది వస్తూ ఉంది. ఇతర పోటీ పరీక్షలు కూడా మనకి వస్తూ ఉన్నాయి. ఈ పోటీ పరీక్షల్లో మీరు సక్సెస్ అవ్వాలంటే పాలిటీ సబ్జెక్ట్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ పాలిటీ సబ్జెక్ట్ మీద జస్ట్ సినాప్సిస్ చెప్తూ ఒక మౌలికమైన అవగాహన ఇవ్వడం కోసం ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. @e-polity ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.